యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసు ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును అని. అంటే దాని అర్థం ఏమని? అబ్బా ఎంత బాగుంది ఈవిడ అని చూస్తే నెక్స్ట్ ఏమని వస్తుంది ఆలోచన? ఈవిడ నా భార్య అయితే ఎంత బాగుండు అని. అంతే కదా వచ్చేది. అరే నాయన చూపు దగ్గర ఆపండి, చూపే లేకపోతే తర్వాత ఏముండదుగా. కానీ ఈ మహానుభావుడు ఏం చెప్పాడంటే, ఒక స్త్రీని మోహపు చూపు చూడకూడదని పరిసయ్యుల బోధ చేయకండి సంఘాల్లో. అది పరిసయ్యుల బోధ అంట. పరిసయ్యులు కాదు చెప్పింది, యేసు ప్రభు చెప్పింది. పరిసయ్యుల బోధ చేయకండి. ఎందుకు అంటే దేవుడు రెబ్కా చక్కనిది అన్నాడంట. రెబ్కా ఎలాంటిదంట? చక్కనిది, అందమైనది అన్నాడంట. శారా అందమైనది అన్నాడంట. దేవుడే శారాని అందమైంది అన్నప్పుడు, దేవుడే రెబ్కాను అందమైంది అన్నప్పుడు, మనం ఎదురుగా ఉన్న ఆవిడ్ని నువ్వు అందంగా ఉన్నావంటే తప్పే ఉన్నది. చూసారా ఎంత లాజిక్ పెట్టాడు. ఇప్పుడు నా కూతురు చాలా అందంగా ఉందని అనేదానికి అక్రోల కూతురు చూపించి అందంగా ఉందనే తేడా లేదా? దేవుడు రెబ్కాని చక్కనిది అంటే అందులో తండ్రి ప్రేమ కనిపించింది. ఎందుకంటే ఆయనగా తయారు చేశారు రెబ్కాని. మరి మనం ఎందుకు అంటాం? మనం అనకూడదు అలా.